హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ హరిప్రియ. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదే నువ్వుల చట్నీ అండ్ అల్లం చట్నీ. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు అప్డేట్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ ముందుగా 250 గ్రామ్స్ నువ్వులు ఒక బాండీలో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఏం వేయనవసరం లేదు. నువ్వులతో చేసిన వంటలు మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయండి. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. నువ్వుల్లో ఐరన్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, మాంసకృతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఈ నువ్వులను చల్లార్చుకోవాలి. చాలామంది రక్తహీనతతో బాధపడతారు, నీరసంతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు కదా. ఈ నువ్వులు లేదా నువ్వులతో బెల్లం కలిపి తీసుకుంటే చాలా మంచిది. అవి నేను వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మాత్రం నువ్వుల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. నువ్వులు చల్లారేలోపు మనం పోపు కారం ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక బాండీలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల ఆవాలు, 1.5 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. వీటిని కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లార్చుకోవాలండి. మనం చల్లార్చుకున్న మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకుని ఒక పౌడర్ రూపంలో ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా పౌడర్లా మినప్పప్పు కారాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పౌడర్ సహాయంతోనే నువ్వుల చట్నీ ఇంకా అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వుల చట్నీ కోసం ఫస్ట్ ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మినప్పప్పు కారాన్ని ఇందులో 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు గుజ్జును 2.5 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. తర్వాత దీనిలో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. చట్నీ తీపిగా ఇష్టం లేని వారు షుగర్ని స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. షుగర్ వేసాక బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. నువ్వుల చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ నువ్వుల చట్నీని ఒక కంటైనర్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక 10 డేస్ పాటు నిల్వ ఉంటాయండి. తర్వాత అల్లం చట్నీ కోసం మనం మినప్పప్పు కారం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ సన్నగా కట్ చేసుకున్న అల్లం, తర్వాత దీనిలో 3 స్పూన్స్ చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్, నెక్స్ట్ దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి.
బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఈ చట్నీని ఒక కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఒక 10 days పాటు నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా నువ్వుల చట్నీ ఇంకా అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ నువ్వుల చట్నీ ఇంకా అల్లం చట్నీ ఇడ్లీల్లోకి, దోశల్లోకి, పెసరట్లలోకి, ఇంకా వడల్లోకి దేనిలో అయినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతాయండి. ప్రాసెస్ అండ్ ఇంగ్రీడియంట్స్ కోసం నా వెబ్సైట్ని విజిట్ చేయండి. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.